నమస్తే. గాంధీ భవన్లో ఉన్నాం. సో సునీతారావుపై ఏదైతే కామెంట్ చేసిందో మహేష్ కుమార్ గౌడ్పై పెద్ద ఎత్తున ఆమె కాంట్రవర్సీ కామెంట్స్ చేసింది. సో మహేష్ కుమార్ గౌడ్కి 2 పదవులు ఉన్నాయి. సో సీనియర్లు చాలామంది ఉన్నారు, ఒకరికి ఇవ్వాలి అని చెప్పి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. సో మాట్లాడదాం. ఇక్కడ కాంగ్రెస్ సీనియర్ మహిళా నాయకులు ఉన్నారు. ఏంటి అసలు ఏం చెప్పదలుచుకున్నారు? ఆమెకి మాకు ఎలాంటి శత్రుత్వం లేదండి. పార్టీ పరంగానే మాట్లాడుతున్నాము. ఆమె ఒక మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలై ఉండి ఆమె మాట్లాడే మాటల్లో కానీ ఆమె చేసే పనుల్లో కానీ ఎక్కడ పొంతనుండదు. ఆమె పార్టీకి పనిచేసినట్లు అనిపించదు ఎక్కడ కూడా. ఆమె కోసం ఆమె పనిచేసుకున్నట్టు ఉంటుంది. ఇప్పుడు జరిగింది ఏంటి అని అంటే, కొత్తగా ఆమె పార్టీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలై 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాల నుంచి సీనియర్స్ అయిన అంటే 30 సంవత్సరాల నుంచి ఉన్న మమ్మల్ని మాలాంటి వాళ్ళని పక్కకు పెట్టేసి గత 3 సంవత్సరాల నుంచి ఆమెకు చేదోడు వాదోడుగా ఆమె చేసే పనులకు సపోర్ట్ చేస్తూ ఆమె చెప్పే మాటలు వినే వాళ్ళని తీసుకొచ్చి నా అక్క చెల్లెళ్ళు వీళ్ళు సీనియర్స్ వీళ్ళకి న్యాయం జరగట్లేదు అని చెప్పేసి పీసీసీ ఆఫీస్ ముందు ధర్నా చేయడం అనేది మాకు బాధగా అనిపించి, సీనియర్స్ అంటే వాళ్ళు కాదు కదా, పార్టీకి పనిచేసిన వాళ్ళు కాదు కదా అని మేము సీనియర్స్ మీ పార్టీకి కష్టపడి పనిచేస్తుంది మేము అని పీసీసీ గారికి ఆమెకి ఆమె చేసే పనులకు కాదు ఇంపార్టెన్స్, ప్రెసిడెంట్ అని చెప్పేసి ఆమె చెప్పిన మాటలు మీరు విని మోసపోతారేమో, భ్రమపడతారేమో. ఆమె చెప్పేవాళ్ళు చూపించేవాళ్ళు సీనియర్స్ కాదు, పార్టీకి పనిచేసిన వాళ్ళు కాదు అని మేము ఆమె మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అంతేగాని పర్సనల్గా ఆమె మాకు శత్రువు కాదు, ఆమె మా తోటి మహిళనే. కాకపోతే ఆమె మాట్లాడే వర్డ్స్ అనేది మాకు నచ్చదు. ఆమె యూజ్ చేసే లాంగ్వేజ్ అనేది కొంచెం పార్టీకి వ్యతిరేకంగా ఉంటుంది, పర్టికులర్గా మహిళలకు వ్యతిరేకంగా ఉంటుంది. అందుకని మహేష్ కుమార్ గౌడ్ గారికి ఎమ్మెల్సీ ఉంది, అటు పిసిసి అధ్యక్ష పదవి కూడా ఉంది, ఒక పదవి ఇవ్వాలంటూ కూడా వ్యాఖ్యలు చేసింది. అయితే మరి ఆమె కూడా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉంది, గోషామహల్ ఇన్ఛార్జిగా ఉంది కదా. మరి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పదవి రెండోసారి కూడా మళ్ళీ అధిష్టానాన్ని కాళ్ళు పట్టుకొని మరి ఎట్లా తెచ్చుకుంది? ఉన్న మాటలు లేని మాటలు చూపించి సీనియర్స్ అందరి మీద లేని అబద్ధాలని చెప్పేసి వాళ్ళందరికీ సస్పెండ్ నోటీసులు ఇచ్చి వాళ్ళు సీనియర్స్ ఉంటే ఈ ఆటలు సాగమని చెప్పేసి ఫ్రెషర్స్ని పెట్టుకొని వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళని పైసలు ఇచ్చి పదవులు ఇచ్చిన వాళ్ళని పట్టుకొని ఆమె ఎట్లా చేస్తుంది? ఆమెదైతేనేమో మంచి, వేరే వాళ్ళైతే చెడా? చెప్పండి. ఒక్కొక్కరికి 2 పదవులు అని మాట్లాడుతుంది. మహేష్ గౌడ్కు 2 పదవులు ఉన్నాయండి. ఉదాహరణకు మా జిల్లాలోనే చెప్తాం, మాది రాజన్న సిరిసిల్ల జిల్లా. మా జిల్లాలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రెసిడెంట్ ఇదివరకు 4 సంవత్సరాలు ఒక ఆమెనే ఉంది. మళ్ళీ ఆమెకే డబ్బులు తీసుకొని మళ్ళీ ఆమెకే ఇచ్చింది. మళ్ళీ మొన్ననే మార్కెట్ కమిటీ చైర్మన్ ఒకరికి ఇచ్చిళ్ళు. ఇస్తే టౌన్ ప్రెసిడెంట్ కూడా మళ్ళీ ఆమె దగ్గర డబ్బులు తీసుకొని టౌన్ ప్రెసిడెంట్ కూడా ఆమెకే ఇచ్చింది. మార్కెట్ కమిటీ చైర్మన్ ఆమెనే ఉన్నది, టౌన్ ప్రెసిడెంట్ ఆమెనే ఉన్నది. మరి మిగతా మహిళలు లేరా? మేమందరం సీనియర్లు 30 సంవత్సరాల నుంచి పార్టీకి పనిచేస్తున్నాం. కనీసం మమ్మల్ని మరి మీ సిరిసిల్లాలో మరి ఎవరెవరికి ఇవ్వాలి, ఏం కథ, మరి ఎవరు ఉన్నారు అని మాట్లాడాలి కదా. మమ్మల్ని ఎవరిని సంప్రదించకుండా మరి డబ్బులు తీసుకొని వాళ్ళకు 2 పదవులు మరి మీరు ఎట్లా ఇచ్చిళ్ళు? ఇప్పుడు ఒకరిని అడిగినప్పుడు మనల్ని కూడా మన ఒకరికి 1000 చూపెడితే మన 4000 కూడా మనకు చూపెడతాయి. అది గుర్తుంచుకోవాలి. మరి ఆమె చేసిన పనులు అయితే కరెక్టు. సరే, అధిష్టానం నిర్ణయం కోకమ సునీతారావుకు ప్రెసిడెంట్ ఇచ్చిన మేము అందరం కట్టుబడి పనిచేస్తున్నాం. పనిచేసినప్పటికి కూడా మరి జిల్లాలలో డబ్బులు తీసుకున్నావా, ఏం తీసుకున్నావో కమిటీలు జిల్లా ప్రెసిడెంట్లు ఇచ్చినావు. వాళ్ళు ఎవరన్నా ఏ జిల్లాలన్నా కమిటీలు వేసిల్లా? ఏ జిల్లాలో కమిటీలు లేవు, ఏ జిల్లాలో పనులు లేవు. ఎక్కడ మహిళా కాంగ్రెస్ అనేది బలోపేతం చేసుడే లేదు. మరి ఆమె వచ్చినప్పుడు ఏదో భోజనాలు పెట్టి ఆయనతో 10 మందిని అడ్డ మీదలో తీసుకొచ్చి 10 మందితోనే ఆయనతో ప్రోగ్రామ్ చేసి ఆమెకు భోజనాలు పెట్టి ఆమెకు ఒక పట్టుచీర పెట్టి ఆమెను పంపిస్తే ఆమెకు సంతోషంగా ఉంటుంది. అంతే తప్ప మరి పబ్లిక్లో లోతుగా మరి గడప గడపకు కానీ ఎక్కడ కానీ మహిళా కాంగ్రెస్ పనిచేస్తలేదు. మరి మున్పున్న మహిళా కాంగ్రెస్ అందరినీ పక్కకు పెట్టింది. మమ్మల్ని చిన్న చిన్న కారణాలు చెప్పి మమ్మల్ని అందరిని పక్కకు పెట్టి మరి కొత్త వారిని తీసుకొచ్చి మరి ఇప్పుడు వాళ్ళకే పదవులు కావాలనంటే మరి మేమందరం 30 సంవత్సరాల నుంచి పార్టీకి పనిచేస్తున్నాం. మరి మా సంగతి ఏందని వాళ్ళ మేము పీసీసీ గారిని అడగడానికి మేము వచ్చినాం. సో మేడం చెప్పండి, నా వెనుక అంటే నాకు పదవి కాదు, నా వెనుక సీనియర్లు చాలామంది ఉన్నారు, వాళ్ళకే పదవుల కోసం నేను కొట్లాడుతున్నా అని చెప్పేసి ఆమె వర్షం. అది చాలా తప్పు. ఆమె చెప్పడం సీనియర్స్ గురించి మాట్లాడడం హాస్యాపదము. ఆమె సీనియర్స్ని ఉంచుకుంటే ఆమె గుట్టు మొత్తం సీనియర్స్కి తెలుసు కాబట్టి అందరినీ సీనియర్స్ బర్తరఫ్ చేసి ఇప్పుడు కొత్తోళ్ళని తెచ్చుకొని ఆ కొత్తోళ్ళతోనో కార్యక్రమాలు మొదలుపెట్టింది. ఆమె ఏం చేస్తుందో ఆమెకే తెలియదు. కానీ ఆమె గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఇక
ఇక చెప్పలేదు. పెద్ద పెద్దోళ్ళతోనే ఆమె అంతా మాట్లాడినప్పుడు మనం ఆమె గురించి మాట్లాడడం చాలా తక్కువ. గత 4 ఏళ్ల నుంచి కూడా నేను పెద్ద ఎత్తున ధర్నాలు కావచ్చు ప్రతి ఒక్కట్లో యాక్టివ్గా ఉన్నా. నేను మాట్లాడినట్టు ఎవరు మాట్లాడరు. నేను బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు అటు బీజేపీ ప్రభుత్వాన్ని కూడా విమర్శించే దాంట్లో నేను ముందుంటాను. ఎవరు ఉన్నారు అన్నట్టు కూడా ఆమె మాట్లాడుతుంది. ఒక మహిళ అనే మర్చిపోతుంది ఆమె పబ్లిక్లో ఉన్నప్పుడు. మహిళా ప్రెసిడెంట్ కాబట్టి మాట్లాడుతుంది, కానీ మహిళా ప్రెసిడెంట్కు విలువనిచ్చే మాటలు మాత్రం ఆమె మాట్లాడదు. అందరం వింటున్నాం కదా, మీరు వింటుర్రు, మేము వింటున్నాము. ఆమె ఏం మాట్లాడుతుందో ఆమెకే తెలియదు. ఏం చేయాలనుకున్నా నేను చేసి తీరాలంటే సీనియర్ని ఆల్మోస్ట్ సీనియర్ను పక్కకు పెట్టి కొత్తలతోనే చేస్తున్న నాటకాలన్నీ ఆమెవి బయట పడలేదు కాబట్టి మీకు తెలియలేదు. ఇప్పుడు మేము ఆమె గుట్టు మొత్తం మాకు తెలుసు కాబట్టి మమ్మల్ని ఉంచుకుంటలేదు. ఎందుకైనా ఈమెను ఎంత తొందరగా తీసేస్తే అంత మంచిది. అంటే ఇప్పుడు సునీతారావు గారు మీతోటి అసలు టచ్లో లేరా? మీరు ఆమె కార్యక్రమంలో ఏం పాల్గొనరా? పార్టీలో ఉన్న ఒకటండి, నా చెల్లెళ్ళకు న్యాయం జరగాలి అని మేడం గారు అంటుండ్రు. ఆమె దగ్గర ఉన్న చెల్లెళ్ళు ఎంత సీనియర్లు, మరి మేమెంత సీనియర్టీ అన్నది ఆ మేడం గారికి తెలియదా? మేము ఒక్కొక్కరు 30 సంవత్సరాల నుండి పార్టీ మారకుండా పదవులలో ఉండి ఈ రోజు వరకు పార్టీకి పనిచేస్తున్నామండి. అట్లాంటిది నా చెల్లెళ్ళకి అన్యాయం జరగద్దని ఇప్పుడు కొత్తగా తీసుకున్న టీం కాదు, మేమందరం పాత వాళ్ళము, మాకు అన్యాయం జరుగుతుందని మా లోపల మేము కుమిలిపోయి బాధపడి మేడం గారు అన్న మాటకు వ్యతిరేకంగా ఇది పాత టీము, మేము సీనియర్లము, నామినేట్ పదవులు మాకు ఎవరికి ఏ స్థాయి ఏ జిల్లాలలో ఎంత సీనియర్లు ఉన్నారు ఆ మహిళను గుర్తించి మహేష్ కుమార్ గౌడ్ గారు మాకు న్యాయం జరగాలని ఈరోజు మేము సీనియర్లు అందరం కూడా ఈ గాంధీ భవన్కి వచ్చి మా సమస్యలు చెప్పుకోవటానికి వచ్చినామండి. ఒకటండి, కాంగ్రెస్ పార్టీ అంటేనే మహిళలు. ఇందిరాగాంధీ పేరు మీద, ఇందిరాగాంధీ అంటే మాకు కాంగ్రెస్ పార్టీ మహిళలకు అభిమానము. ఇందిరాగాంధీ అభిమానంతో మేము ఈరోజు పార్టీ మారకుండా 30 సంవత్సరాలు మా సగం జీవితం గడిచినా కానీ మేము పదవులు ఇచ్చినా ఇవ్వకపోయినా మేము కాంగ్రెస్ మహిళా కార్యకర్తలం, పార్టీ మారే వాళ్ళం కాదు, సీనియర్లము. కాబట్టి సోనియా గాంధీ పేరు కాంగ్రెస్ పార్టీ అంటే మహిళలను గుర్తించి సీనియర్లకు నామినేట్ పదవులు ఇచ్చిన రోజే కాంగ్రెస్ పార్టీకి గౌరవం ఉందని మా అభిప్రాయము. కాంగ్రెస్ పార్టీ అంటే మహిళలు కాబట్టి ఇప్పటికైనా కానీ పెద్దలు హైకమాండ్ కానీ ఎవరు కానీ సీనియర్లు ఎవరెవరు ఉన్నారు, ఏ జిల్లాలలో ఉన్నారు, ఎంతవరకు పార్టీకి పనిచేసినారని ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్లకు పదవులు ఇచ్చినట్టయితే కాంగ్రెస్ మహిళా కార్యకర్తలను కాంగ్రెస్ పార్టీని గౌరవించినట్టయితుంది. కాంగ్రెస్ పార్టీకి మేము పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా పార్టీ అంటే అభిమానం కాబట్టి మేము ఎల్లకాలం పార్టీకే పనిచేస్తామని ఈ సందర్భంగా. మీరు 30 సంవత్సరాల నుంచి ఉన్నామని చెప్తున్నారు. మొన్న రీసెంట్గా ఎమ్మెల్సీ విజయశాంతి గారికి ఇచ్చారు. మీలో ఎవరు మరి ఆ టైంలో, అంటే 30 సంవత్సరాల నుంచి మీరు ఉన్నారు కదా, మరి మీరు అధిష్టానానికి చేయలేరా మేడం? అధిష్టాన పెద్దల నిర్ణయం అది. మాకు క్రమశిక్షణ అనేది ఉంది కాంగ్రెస్ పార్టీలో. మేము ఆ క్రమశిక్షణను పాటిస్తాము. డెఫినెట్లీ అధిష్టానం ఏది చేస్తారో అది కార్యకర్తలు అందరూ పాటిస్తారు. కానీ అధిష్టానం కూడా ఇప్పుడు 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు మిమ్మల్ని కూడా గుర్తించాలి కదా. మరి గుర్తించే రోజు వస్తుంది. మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయినా ఎవరైనా ఉండనియండి, మీరు అన్నారు కదా మన విజయశాంతి గారికి ఇచ్చారు కదా అని, ప్రెసిడెంట్గా ఆ టైంలో కొట్లాడాలి. ఆ టైంలో కొట్లాడితే ఒక మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఆమెకి వాల్యూ ఉండేది, వర్తబుల్ క్యాండిడేట్ అని మేము కూడా మెచ్చుకునే వాళ్ళం. అంటే మన పార్టీలో ఒక రూల్ ప్రకారం, ఒక ప్రోటోకాల్ ప్రకారం ఎవరు ఏం మాట్లాడాలి అనేది మనకు ఉంది కదా. అదే ఆమె ప్రెసిడెంట్ ప్లేస్లో ఉండి నా అక్క చెల్లెలు ఇంతమంది ఉన్నారు, నిన్ను వదిలేసే నీకు ఇచ్చారు, నీకు అయిపోయింది, నా అక్క చెల్లెలు ఇప్పుడు ఎంతమంది ఉన్నారని ఆ రోజు ఆమె నినదించినట్టయితే ఆమె వెనక మేమందరం తప్పకుండా ఉండేవాళ్ళము. మీరు అడిగిన మాట వాస్తవమే. దానికి మేమందరము భరించినాం కాబట్టి, ప్రెసిడెంట్గా ఉన్నది కాబట్టి అడగాల్సిన బాధ్యత సునీతారావు గారిది. ఆ రోజు అడిగినట్టయితే ఇదే మాట చాలా బాగుండేది. సో ఇది సునీతారావు గారి పైన మాకు ఎలాంటి విభేదాలు లేవు. బట్ మేము 30 సంవత్సరాల నుంచి కూడా ఉన్నాము పార్టీలో. సో ఆమె చేసిన వ్యాఖ్యలు వెనుక తీసుకోవాలి అని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు. ఒకవైపు క్రమశిక్షణ కమిటీ మరి ఆమె పైన మహేష్ కుమార్ గౌడ్పై 2 పదవులు ఉన్నాయని చెప్పి కూడా ఘాటుగా వ్యాఖ్యానించారు. సో మరి క్రమశిక్షణ కమిటీ ఏమన్నా ఉత్తర్వులు జారీ చేస్తారా వేచి చూడాల్సిన అవసరం ఉంది. కెమెరామెన్ హనుమంత్తో సతీష్, గాంధీ భవన్, హైదరాబాద్.